హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వేసవి సెలవులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈసారి వేసవి సెలవులు అనేది భారీగా ఇచ్చే అవకాశం ఉన్నట్లు, అంటే గతంలో పోల్చుకున్నట్లయితే ఈసారి సెలవులు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఒంటిపూట బడులు అనేది నిర్వహిస్తూ ఉండగా ఏపీ విద్యాశాఖ ఈసారి స్కూళ్లకు సంబంధించి వేసవి సెలవులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే స్కూళ్లకు సంబంధించి ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు అనేది నిర్వహిస్తుండగా ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఆరు బయట అలాగే చెట్ల కింద తరగతులు నిర్వహించవద్దని విద్యాశాఖ ఇప్పటికే స్కూళ్లకు ఆదేశాలైతే ఇవ్వగా, అలాగే స్కూళ్లలో పిల్లలకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని విద్యాశాఖ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే వేసవి సెలవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 2024 ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. అయితే ఏప్రిల్ 24వ తేదీన కనుక సెలవులు ఇచ్చినట్లయితే 2024 జూన్ 13వ తేదీ వరకు ఈ యొక్క వేసవి సెలవులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. అంటే దాదాపుగా స్కూళ్లకు 50 రోజుల పాటు ఈసారి వేసవి సెలవులు వచ్చే అవకాశం ఉందని, గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం వేసవి సెలవులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. దాదాపుగా పైన చెప్పిన తేదీల్లో స్కూళ్లకు సంబంధించిన సెలవులు ఇచ్చే అవకాశం దాదాపుగా ఫిక్స్ అనేది అయిపోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో విద్యాశాఖ అధికారులు వేసవి సెలవులకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు, అలాగే 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి మరొక 10 రోజుల అదనంగా ఈ యొక్క సెలవులు వచ్చేదానికి కూడా అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. గత సంవత్సరం పోల్చుకున్నట్లయితే మే 1వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు అనేది గత సంవత్సరం ఇవ్వగా, ఈసారి మాత్రం ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు, జూన్ 13వ తేదీన తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించి మరొక వారం రోజుల్లో ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం కూడా రావడం జరిగింది.